తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభకర సాయంకాలం వేళ నా నమస్సుమాంజలి. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం గణిత బ్రహ్మ ఏకపాత్ర అభినయం చిరంజీవి కోడూరు శ్రీకృష్ణ కౌశల్ గారితోనూ, అలాగే రచన మరియు రూపకల్పన జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు మరి విస్తరణ మరియు సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీమతి కోడూరు వెంకటశేష లాలిత్య గారి ప్రత్యేక కార్యక్రమం ఏకపాత్ర అభినయం గణిత బ్రహ్మ. అందులోనూ మన శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులైన శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారు రచన చేయడం, దానికి రూపకల్పన చేయడం చాలా చాలా అద్భుతమండి. మరి ఈ కార్యక్రమాన్ని జనవరి 19 భారత్ వికాస్ పరిషత్ ఆదివారం రోజు జనవరి 19వ తేదీన ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మరి గణిత బ్రహ్మ ప్రత్యేక ఏకపాత్ర అభినయము వేదిక మీద చేయడంతో పాటు మరి ఈ రేడియో కార్యక్రమంలో ద్వారా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు సాహిత్య అభిమానులందరికీ కూడా ఈ ఏకపాత్ర అభినయం గణిత బ్రహ్మ అనేటువంటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని తెలియచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనము ఈ శిలాక్షరాలు కార్యక్రమంలో మనకి ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి శ్రీకృష్ణ కౌశల్ కోడూరు గురించినటువంటి విశేషాలను, అలాగే శ్రీమతి కోడూరి వేదాల వెంకటశేష లాలిత్య గారిని మనం ఆహ్వానించుకునే ముందు వారి గురించినటువంటి చిరు పరిచయాన్ని తెలుసుకున్నాము. శ్రీకృష్ణ కౌశల్ నారాయణ స్కూల్ నందు 4వ తరగతి చదువుతున్న అబ్బాయి. నిజంగా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి తనకు సరిగ్గా సరిపోతుంది. అన్నమాచార్యకు సంకీర్తనలు, కైవార అమరనారాయణ కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితుల వారి నట్టస్వరాలు, అలాగే శ్రీమద్ భగవద్గీత అభ్యాసము, వివిధ దైవ స్తోత్రాలు అలవోకగా గానం చేయగలిగినటువంటి వాడు. ఏకసంథాగ్రహి కావడంతో తన 4 సంవత్సరాల వయసు నుండే తన గాత్ర మాధుర్యాన్ని అలా నలుగురికి పంచుతూ వస్తూ ఉన్నాడు. కేవలం వినికిడి జ్ఞానంతోనే భాష తెలియకపోయినా వివిధ క్లిష్టమైన సంస్కృత గేయాలను సైతం అలవోకగా ఆలపించగలడు. తన సుస్పష్టమైన ఉచ్చారణ ద్వారా ఎన్నెన్నో ప్రత్యక్ష మరియు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా పోటీలలో బహుమతులను గెలుచుకున్నాడు. తన వయసు ఇప్పుడు ప్రస్తుతం 9 సంవత్సరాలు. ఈ వయసుకే పదుల సంఖ్యలలో గాత్ర ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఇచ్చి బహుమతులు సైతం అందుకున్నాడు. ముఖ్యంగా పోలాండ్లోని తెలుగు సంఘాల వారు నిర్వహించే కార్యక్రమాలలో సైతం ఆహుతులను తన గానమాధుర్యంతో అలరించాడు. అంతేకాదు
పౌరాణిక ఏకపాత్ర అభినయాలు చేయడమే కాకుండా స్టేజ్ నాటకాలలో సైతం ప్రవేశం చేసి అందరి మన్ననలను పొందాడు. మన ఇల్లే మన పరిధి అనే ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలో చేసిన చతుష్పాత్రాభినయం తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటికి కూడా తన వయసు కేవలం 4 ఏళ్లే కావడం చాలా గొప్ప విశేషం. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారి సౌజన్యంతో ప్రఖ్యాత ఆన్లైన్ రేడియో టోరీలో, తక్షశిల నాటికలో సేనాధిపతి పాత్రలో ఒక నటుడిగా మన ముందుకు వచ్చారు. తర్వాత ఈ పయనం ఎందాకో నాటికలో సేల్స్ మేనేజర్ పాత్రలో, అలాగే నేను సైతం తెలుగు భాషకు అనే నాటికలో కూడా, బదరీనారాయణ బన్ని పాత్రలో కూడా బహు చక్కగా నటించి అటు రేడియో ప్రియులను అలాగే నాటిక ప్రియులను సైతం ఆశ్చర్యపరిచాడు. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలలోనే కాకుండా తన పాఠశాలలో సైతం మొదటి ర్యాంకు సంపాదిస్తూ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఉన్నాడు. శ్రీ కమలాకర్ చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీకృష్ణ కౌశల్ ఇన్ని రంగాలలో చేస్తున్నటువంటి కృషికి మరియు ప్రతిభ ఆధారంగా మరి ఈ ట్రస్ట్ వారు బాలరత్న అనే అవార్డును కూడా అందజేయడం చాలా చాలా సంతోషం. అంతేకాకుండా ప్రముఖ కవి శ్రీ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్ వారు కూడా ప్రత్యేకంగా నిర్వహించినటువంటి పద్యగాన పోటీలలో కూడా ప్రథమ బహుమతి పొందడం చాలా సంతోషం. మరి ఇంతటి ప్రతిభావంతుడైన మన శ్రీకృష్ణ కౌశల్ కోడూరు ఆ అబ్బాయి మన టోరియా రేడియో కార్యక్రమానికి గంత బ్రహ్మ అవధానం ఏకపాత్ర అభినయం చేయడం చాలా సంతోషం. మరి శ్రీకృష్ణ కౌశల్ మన స్టూడియోలోనే ఇచ్చేశారు. శ్రీకృష్ణ కౌశల్, హాయ్ నాన్న. నమస్కారం అండి. నమస్కారం నాన్న. ముందుగా నీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. చక్కగా మరి ఈ రోజు మన శిలాక్షరాల కార్యక్రమం ద్వారా గణిత బ్రహ్మ మనకి ఏకపాత్ర అభినయం ఏ విధంగా ఉంటుందో ఈ మాటల్లో ఈ చక్కని కార్యక్రమం తెలియచేయడం నిజంగా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ముందుగా మరొక విశేషాన్ని కూడా తెలుసుకుందాము. ఇందులో మరి విస్తరణ మరి సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి శ్రీమతి కోడూరు లాలిత్య గారు కూడా మన స్టూడియోకి విచ్చేశారు. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాము. శ్రీమతి లాలిత్య గారు పోలాండ్ లో ఉంటూ కూడా వారు మన తెలుగు సాహిత్య అభిమానం పట్ల ఎంతో కూడా వారికి చక్కగా ఆ తెలుగు పట్ల ఉండేటువంటి ఆ ఆసక్తి నిజంగా కూడా చాలా అమోఘం అని చెప్పవచ్చు. మరి వారు కూడా మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం అండి లాలిత్య గారు. నమస్కారం సుమలత గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో శిలాక్షరాలు అనేటువంటి మన ఈ కార్యక్రమంలో ఈ ఏకపాత్ర అభినయం ద్వారా పిల్లలకి మరింత ఆసక్తి కనపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని తెలియచేయడం చాలా చాలా ఆనందదాయకం అండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గారు. మరి ముందుగా ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా మరి గొప్పవారైనటువంటి సంజీవరాయ శర్మ గారి గురించినటువంటి విశేషాలను మనము తెలుసుకునే ముందు ఒక చక్కటి ప్రార్థన గీతాన్ని మన శ్రీకృష్ణ కౌశల్ గారు మన శ్రోతలకు వినిపిస్తారు. శ్రీకృష్ణ కౌశల్ గారు మన శ్రోతలకి ప్రార్థన గీతాన్ని వినిపిస్తావా? అదే అండి. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం,
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా నరసింహ వృషికేశ నగధరాత్రి విక్రమ నరసింహ వృషికేశ నగధరాత్రి విక్రమ శరణాగరారక్ష జయ జయ సేవే శరణాగతారక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्की महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिह तव पददास्यम् अनिसं भजामि अहमिह तव पददास्यम् अनिसं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं చింతయామి యూయం చింతయామి యూయం. ధన్యవాదాలు శ్రీకృష్ణ కౌశల్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు నాన్న. మరి ఈరోజు గణిత బ్రహ్మైన లక్కోజు సంజీవ సాయ శర్మ గారి గురించినటువంటి విశేషాలను కూడా మన శ్రోతలకి తెలియచేసి ఆ తర్వాత గణిత అవధానం ఏకపాత్ర అభినయము చేస్తూ ఓకేనా. అయితే ఇక్కడ మనకి లక్కో సంజీవరాయ శర్మ గారి గురించినటువంటి విశేషాలను మన శ్రోతలకు తెలియచేయడము చాలా చాలా ఆనందం. ఎందుకంటే వారు దాదాపుగా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో జన్మించారు. పుట్టుకతోనే వారు అంధుడుగా జన్మించారు. శర్మ గారి తల్లిదండ్రుల గురించి మనం చెప్పినట్లయితే తల్లి పేరు నాగమ్మ, అలాగే తండ్రి పేరు పెద్ద పుల్లయ్యచారి. వీరికి 7 మంది సంతానంలో ఇతను ఒక్కడే ఒక మగ. కానీ కళ్ళు లేని వారికి మామూలుగా ఈ మగపిల్లవాడు చిన్నతనంలోనే తండ్రి మరణించడం, తల్లి పెంచడం అలా జరిగింది. ఆ రోజుల్లోనే బ్రెయిలీ లిపి అంటే కళ్ళు లేని వారికి ఈ బ్రెయిలీ లిపి ఎంతగానో ఉపయోగపడింది. చేరదీసేటువంటి ఆ వ్యవస్థలు. ఈ శర్మ గారు సరిగ్గా స్కూల్కి కూడా పోలేదు. వాళ్ళ అక్క స్కూల్లో చెప్పిన పాఠాలు వాళ్ళ అక్క ద్వారా తెలుసుకొని గణితం బాగా రాణించారు. అందులో అపార జ్ఞానాన్ని సాధించారు. పల్లెల్లో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు, అలాగే తదితర అంశాలను సంజీవరాయ శర్మ క్షణాల్లో చెప్పేటువంటి వారు. ఇంకా రైతులు ఈ సహాయానికి గాను వారు ధాన్యము అలా డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు. శర్మ గారికి 19 సంవత్సరాల వయసులోనే వివాహమైనది. అప్పట్లో ఆయన భార్య వయసు 9 సంవత్సరాలు.
ఆయనకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు కలిగారు. సాహిత్యంలో కవులు అవధానాలు చేయడం తెలిసిందే, కానీ గణితంలో కూడా అవధానం ఉంది అని శర్మ గారు అవధానాలు చేయడం దిట్టగా మారారు. ఇంకా వారు ఎవరిదైనా సరే పుట్టిన తేదీ కావచ్చు, సమయం కావచ్చు, ఈ ప్రదేశం ఇలా చెప్పగానే ఆయన దానికి సంబంధించినటువంటి వార, నక్షత్ర, యోగ, కరణాలు అలా వెంటనే చెప్పేవారు. దానితో పాటుగా జాతకాన్ని కూడా తెలిపేవారు. అలా ఆయన దేశవ్యాప్తంగా 6 గణితావధానాలు చేసేయడం జరిగింది. ప్రపంచంలోనే గణిత శాస్త్ర విషయంలో బెంగళూరుకు చెందినటువంటి శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించడం కూడా జరిగిందని, శకుంతలాదేవి ఆయన ప్రతిభను కొనియాడారు కూడా. శ్రీకాళహస్తి దేవస్థానం నుండి ఎక్కువ కాలము వారు గడిపారు. కానీ ఆయన ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తగినంత గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గుర్తుండే విధంగా ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఆయన ప్రతిభను గుర్తుండే విధంగా ప్రభుత్వము ఇలాంటివి చేస్తే బాగుంటుందని మనకి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు కూడా మాజీ ప్రభుత్వ సలహాదారు, వారు కల్లసపాడు అనేటువంటి ఆ గ్రామంలో వారు కూడా తెలియచేయడం జరిగింది. మరి అలాంటి లక్కోజీ సంజీవరాయ శర్మ గారి గురించినటువంటి ఆ గణిత బ్రహ్మ అనేటువంటి బిరుదు వచ్చినటువంటి వారిది మీరు ఏకపాత్ర అభినయం చేయడం చాలా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని మన సాంకేతికంగా ఉండేటువంటి వారిని ఆ ఏకపాత్ర అభినయాన్ని కూడా మన శ్రోతలకు తెలియచేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి చూద్దాం. లాలిత్య గారు, మిగతా కార్యక్రమాన్ని మీరు కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. అస్మద్ గురుభ్యో నమః. మన భారతదేశం ఎందరో శాస్త్రజ్ఞులకి నెలవు. ఎంతో మంది శాస్త్రజ్ఞులలో గణిత శాస్త్రజ్ఞులు వారి యొక్క గణిత శాస్త్ర పరిజ్ఞానంతో ఖగోళ శాస్త్రాన్ని సైతం ఛేదించి మానవాళికి ఈ భరత భూమి యొక్క గొప్పతనాన్ని చాటారు. వారిలో ఎంతో మంది మహానుభావులు తమ మేధస్సుకు పదును పెట్టి మహర్షులుగా మారి ఎన్నో రకాల అంతు చిక్కని గణిత ప్రశ్నలకు జవాబులిచ్చారు. ప్రపంచమంతా వాడుకునే శూన్యము విలువైన సున్నాని కనుగొన్నది మన భారతీయుడైన ఆర్యభట్ట అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఎంతో మంది గణిత శాస్త్రజ్ఞులలో మన తెలుగు వారు కూడా ఉన్నారంటే అది మన తెలుగు నేల చేసుకున్న అదృష్టం. మనకు చరిత్ర ఎన్నో విషయాలను దాచి ఉంచింది. తగు ప్రచారం, ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది యొక్క ప్రతిభ మరుగున పడింది. వారిలో జన్మతః మేధావులు అరుదు. అందులో తెలుగువారే అయి ఉండి కనీసం కొంతమందికి కూడా తెలియని అత్యంత మేధావి, ప్రతిభావంతులు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు. వీరు 1907 నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరులో జన్మించారు. జన్మతః అంధులు. తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. అదే ఊరిలో రైతులకు ధాన్యం ధరలు లెక్క కట్టడం, భూమి కొలతలు లెక్క కట్టడం చేసేవారు. అప్పుడే వయోలిన్ వాయించడం కూడా నేర్చుకున్నారు. అంకెలు ఎలా ఉంటాయో తెలియకుండానే అంక విద్యాసాగర, విశ్వ సాంఖ్యాచార్య అనే బిరుదులు పొందారు. 1, 2, 3 ఎలా ఉంటాయో తెలియకుండానే గణిత బ్రహ్మ అయ్యారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఏవీ తెలియకుండానే అన్ని తెలుసుకుని
గణితంలో అపార విజ్ఞానం సంపాదించారు. కలం కాగితం ఉన్నా కూడా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని క్యాలిక్యులేటర్, కంప్యూటర్ కన్నా వేగంగా, ప్రశ్న అడిగినంత సులభంగా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు. కంప్యూటర్లను సైతం జయించగల మేధా సంపత్తి గలవాడు. వయోలిన్ వాయిస్తూ మౌనంగా పాటలు పాడుకుంటూ లోపల గణిత సమస్యలు సాధించేవారు. గణితావధానం అంటే సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ప్రక్రియ. సాధారణంగా మనం చాలా అవధానాలను చూస్తూ ఉంటాం. అష్టావధానం, శతావధానం మొదలైనవి. అవి భాషకు సంబంధించిన ప్రక్రియ. కానీ వీరు చేసేది గణితానికి సంబంధించినది. అందుకే దీనిని గణితావధానం అంటారు. శర్మ గారు కొన్ని వేల గణితావధానాలు చేశారు. 1953 మార్చి 6న హ్యూమన్ కంప్యూటర్ గా పేరొందిన శకుంతలాదేవి, శర్మ గారు ఒకే వేదికపై పాల్గొనగా, శర్మ గారు నిరక్షరాస్యులు, శకుంతలాదేవి విద్యావంతురాలు. శర్మ గారు ఒక తేదీ ఇవ్వగా తిథి, వార, నక్షత్రాలు చెప్పేశారట. ఆమె ఆ విషయంలో వెనుకొంజ వేశారట. ఆ సమయంలోనే శకుంతలాదేవి శర్మగారు తనకంటే గొప్పవారుగా, ప్రజ్ఞాశీలురుగా అభివర్ణించారు. ఇచ్చిన సమస్యకు ఒక సూత్రం, ఒక విధానం ఉంది అని తెలిసి ఆ సూత్రం ప్రకారం విశ్లేషణాత్మకంగా సమస్యను సాధించడం సులువు. అయితే శర్మగారికి సూత్రంతో పని లేదు, విధానంతో పని లేదు. తన సొంత ఆలోచనలతో సమస్యలను సాధించుకుంటూ అవధానాలను కొనసాగించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ గణిత కార్యక్రమం నిర్వహించినా వయోలిన్ వాయిస్తూ అడిగిన సమస్యకు గొప్పగా సమాధానాలు చేయవారు. 1968లో శర్మగారిలో ఉన్న సంగీత పాటవాన్ని, పాండిత్యాన్ని గుర్తించి శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన వయోలిన్ విద్వాంసునిగా ప్రభుత్వం నియమించింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ తో పాటు గణిత బ్రహ్మ బిరుదునిచ్చి సత్కరించారు. ఆ సందర్భంలో ఆయన అభిప్రాయాలు, అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో, గణితావధానం ఎలా చేశారో ఆయనే వచ్చి స్వయంగా మనందరికీ తెలియజేస్తే ఏ విధంగా ఉంటుందో తన ప్రదర్శన ద్వారా అభినయించడానికి మనందరి ముందుకి వస్తున్నాడు చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ చిన్నారిని ఆహ్వానిద్దాం. స్లోగన్ తీసుకొచ్చి పట్టుకో. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాస పదారవిందాభ్యాం నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి మహాపట్టణములో ఈనాడు నాకు ఇంత ఘనంగా సన్మానం చేసిన పురజనులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు నాకు గౌరవ డాక్టరేట్ తో పాటు గణిత బ్రహ్మ అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. వారికి నా కృతజ్ఞతలు. గణితావధానం అంటే లెక్కల గురించిన ప్రశ్నలు, జవాబులు అన్న సంగతి మీ అందరికీ తెలుసు గనక వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రక్రియలు, నా ప్రవేశం, అనుభవాలు, సన్మాన సత్కారాల గురించి చెప్పమని పెద్దలు కోరారు.
వారి అభిమతాన్ని మన్నించి మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను. నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. అంకెలు ఎలా ఉంటాయో నిజానికి నాకు ఈనాటికి తెలియదు. చిన్నప్పుడు మా అక్క పాఠశాలలో చదివిన పాఠాలు ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తూ ఉంటే వినేవాడిని. ఈనాడు వచ్చిన కంప్యూటర్ల కన్నా వేగంగా ఎలా చెప్పగలిగానంటే అది కేవలం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేనేమన్నా అఖండ విద్యావంతున్నా కాదు. కళ్ళుండి అంకెలు ఎలా ఉంటాయో గుర్తించగలిగిన వాణ్ణా అదీ కాదు. 1928వ సంవత్సరంలో నేను నా మొట్టమొదటి గణితావధానం చేశాను. అప్పటి నుంచి 1995 వరకు అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. మన రాష్ట్రంలోనే కాక కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి మహానగరాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. 4000 సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ను రూపొందించాను. జాతీయ ప్రముఖులైన అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నా ప్రదర్శనకు తిలకించి ముగ్ధులయ్యారు. నా మేధాశక్తికి ఆశ్చర్యచకితులై వెంటనే నెలకు 300 రూపాయలు జీవితకాల పింఛన్ జారీ చేశారు. అనిబిసెంటు, బెజవాడ గోపాలరెడ్డి, కాశీనాథుని నాగేశ్వరరావు, పివి రాజమన్నార్, అప్పటి వైస్రాయ్ జార్జ్ స్టాన్లీ వంటి మహామహులంతా నా ప్రదర్శనకు తిలకించి నా భూతో నా భవిష్యతి అని కీర్తించిన వారే. గ్రంథాలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు మ్యాథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వారి సభ్యుల ముందు కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలా నా పేరు ఆంధ్రప్రదేశ్ నుండి అంతర్జాతీయ వేదికలెక్కింది. అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు అన్నారు. నాకు చంద్రుడు తెలియదు, అమావాస్య తెలియదు. 6000 గణితావధానాలు చేసిన ప్రపంచపు ఏకైక వ్యక్తి అన్నారు. ప్రపంచపు సంగతేమి గాని మన దేశంలో కూడా అతి తక్కువ మందికి మాత్రమే నా గురించి తెలుసునన్నది నేను గుర్తించిన సత్యం. 1964వ సంవత్సరం నాటికి నాకు 14 బంగారు పతకాలు బహుమతులుగా లభించాయి. ఆనాడు అక్టోబర్ 10వ తేదీన రేణిగుంట నుండి తిరుపతికు రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ 14 బంగారు పతకాలు పెట్టుకున్న సూట్ కేసును ఎవరో తస్కరించారు. పతకాలను తస్కరించగలిగారు గాని నా మేధాశక్తిని తస్కరించలేకపోయారు. అవి నాకు జరిగిన సన్మానాలకు, విజయాలకు చిహ్నాలు. నేనేం బాధపడలేదు, భగవదేచ్ఛ అని ఊరుకున్నాను. 1993వ సంవత్సరం నాటికి నన్ను అమెరికా పర్యటించాలని అక్కడి తెలుగు సంఘాలు నన్ను ఆహ్వానించిన సకాలంలో వీసా రాకపోవడంతో ఇల్లు కదలలేకపోయాను. ఆనాడు నేను విచారించలేదు. బిరుదులు, సత్కారాలు, సన్మానాలు వీటి అన్నిటికంటే నాకు తృప్తినిచ్చిన 2 విషయాలను మీకు మనవి చేసి ముగిస్తాను. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో వయలిన్ వాయించడానికి అక్కడి యాజమాన్యం వారు నాకు అవకాశం ఇచ్చారు. అది అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ధర్మాత్ముడు నేను నా కుటుంబం నివసించడానికి ఒక గదిని కేటాయించి ఇచ్చారు. అందులో తలదాచుకుంటున్నాను. సెలవు. ఇప్పుడు గణితావధానం మొదలు పెడదాం. ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎవరైనా పెన్ను, కాగితం పట్టుకొని మీరు పరీక్షించుకోవచ్చు సమాధానాన్ని. శర్మ గారు, అవధానం ప్రారంభిద్దాం. మీ మొదటి ప్రశ్న, కా నుండి
క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు వేస్తే సా రి గా మా పా దా ని అక్షరాల లబ్ధం ఎంత? 52,05,06,000. కేవలం 4 సంఖ్యను 16 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 1000 వచ్చేలా చెప్పండి. 444 ప్లస్ 444 ప్లస్ 44 ప్లస్ 44 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1000. మీ తరువాతి ప్రశ్న. 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం 3, వాటి వర్గమూలాల మధ్య వ్యత్యాసం 51. అయితే ఆ సంఖ్యలు ఏవి? పది 7. ఒక సంవత్సరానికి ఎన్ని సెకండ్లు? 3,15,36,000. 1 నుండి 1000 వరకు ఎన్ని 9లు కలవు? 300. 5 1తో 1000 రాయాలి. 111 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 100. 11 8లతో 9,880 రాయాలి. 8,888 ప్లస్ 888 ప్లస్ 88 ప్లస్ 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 9,880. ఒక కుళాయి ఒక కనురెప్పపాటు కాలంలో 10 లీటర్ల నీరు నిండుతుంది. 12 నిమిషాలలో ఎన్ని లీటర్ల నీరు నింపుతుంది? 3,240 లీటర్లు. 1 నుండి 1000 వరకు ఎన్ని సున్నాలున్నాయి? 192 సున్నాలు. 4 1లతో రాయగలుగు మిక్కిలి పెద్ద సంఖ్య. 11 టు ద పవర్ ఆఫ్ 11. 1 వద్ద కొన్ని బాతులు కొన్ని కుందేళ్లు గలవు. 2 కాళ్ళు తలల మొత్తం 99. బాతుల సంఖ్య కుందేళ్ల సంఖ్యకు రెట్టింపు ఉంటే ఏవి ఎన్ని? కుందేళ్లు 9, బాతులు 18. చాలా మంది బాల్యంలో శ్రీపాద కథల్లో వడ్లగింజ ప్రస్తావన చదివే ఉంటారు. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో 1 వడ్లగింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4, నాలుగో గడిలో 8, ఇలా 64 గళ్ళు నింపితే ఎన్ని వడ్ల గింజలు ఇవ్వాల్సి ఉంటుంది? 18 క్వింట్రియన్ల, 446 క్వాడ్రియన్ల, 746 ట్రిలియన్ల, 73 బిలియన్ల, 709 మిలియన్ల, 551,615. ఈ సన్మానాలు సత్కారాలు ఏవి కూడా ఆయన యొక్క పేదరికాన్ని పోగొట్టలేకపోయాయి. నిజానికి ఆయన ప్రతిభ ముందు నోబెల్ బహుమతులు, మెగసెసేలు, జ్ఞాన్ పీఠులు అన్ని చిన్నవనే చెప్పాలి. ఆయన జీవించినంత కాలం సామాన్యంగానే కాలం గడిపారు. చివరకు 1997 డిసెంబర్ 2వ తేదీన అస్తమించారు. ఎన్నో సందర్భాలలో శర్మ గారు స్వర్ణ పతకాలు, ప్రశంసా పత్రాలు, సన్మానాలు పొందినప్పటికీ
ఆయన అనే మాట ఒక్కటే, నా యొక్క అంగవైకల్యం చూసి నన్ను సన్మానించవద్దు, నా మేధస్సును చూసి గుర్తించండి అనేవారు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్ల బదులు సమస్యలు సాధించడానికి మానవ మేధస్సును ఉపయోగించమనేవారు. క్రమక్రమంగా యువత ప్రమాదంలో పడిపోతుందని బాధపడేవారు. ప్రస్తుతం యువత గణిత శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనేవారు. రామానుజన్ మరియు ఇతర గణిత శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనేవారు. ఈ తరానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ గణేష్ ప్రసాద్, ఏసి బెనర్జీ, ఆర్ విద్యానాథ స్వామి, బిఎన్ ప్రసాద్, హంసరాజ్ గుప్తా, పిఎల్ భట్నాగర్, ఎస్ భార్గవ, కె ఆనందరావు, ఎన్ అప్పారావు, అల్లాడి కృష్ణమూర్తి, సిపి రామానుజన్, వీరవల్లి శేషాద్రి వరదన్, శివశంకర నారాయణ పిళ్ళై, టి విజయరాఘవన్, డిడి కోశాంచి, అశుతోష్ ముఖర్జీ, సిఆర్ రావ్, హరీష్ చంద్ర, ఇలా వందల మంది రామానుజన్ లాంటి వ్యక్తులు ఉన్నారు. వీరందరి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేవారు. ఈ తెలుగు నేలపై గణిత మేధావులు ఉద్భవించాలి. సర్వశాస్త్రాలకు తల్లి అయిన గణిత శాస్త్రాన్ని గ్రహించి గుర్తించగల మేధావులు కావాలి. వారు మరింతగా వర్ధిల్లాలి. ప్రతి పాఠశాల చిన్నారుల గణితజ్ఞులతో నిండిపోవాలి, కళకళలాడుతూ ఉండాలి. అప్పుడే నాకు పెద్ద పెద్ద సన్మానాలు జరిగినట్లు. అంధత్వం కనుచూపు మేరలో కనిపించకూడదు, అది ఎంత దుర్భరమో నాకు మాత్రమే తెలుసు అనేవారు. ఏ ఒక్కరూ కూడా అంధత్వంతో బాధ అనుభవించకూడదు. నేత్రదానం మహాదానం. నేత్రదానం చేయండి, మరొకరి జీవితంలో వెలుగులు నింపండి. మీ జీవిత అనంతరం కూడా తిరిగి జీవించండి. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మీరు నా ఏకపాత్రాభినయం చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తెలుగువారి ఆత్మీయ వారధి. హలో లాలిత్య గారు. సుమలత గారు. ముఖ్యంగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో ఏకపాత్రాభినయం చేసినటువంటి శ్రీకృష్ణ కౌశల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ యొక్క సహకారం కూడా ఎంతో చక్కగా వారిని అవధానిని అడగడం చాలా బాగుందండి. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరికొన్ని ప్రశ్నలు మన శ్రీకృష్ణ కౌశల్ గారిని అడగాలనుకుంటున్నారా? తప్పకుండా అండి, అడుగుతాను. నానా, 22/11/1907 పంచాంగం వివరాలు చెప్పగలవా? కార్తీక బహుళ విధియ మృగశిర నక్షత్రం, వృషభ రాశి, లవంగనామ సంవత్సరం. తరువాత ప్రమోదనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి మంగళవారం నాడు సరిపడే తేదీ ఏది? 2/3/1990. తరువాత 27/2/1952 ఏ వారం? ఖరనామ సంవత్సర ఉత్తరాభాద్ర బుధవారం. చాలా చక్కగా చెప్పాడు సుమలత గారు సమాధానాలు. ధన్యవాదాలండి. ఎంతో చక్కటి విశేషాలను కూడా మన శ్రోతలకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా ఆసక్తి కలిగించే విధంగా బాబు చెప్పడము, మీరు అడగడము చాలా చాలా బాగుందండి. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మరియు లాలిత్య గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీకృష్ణ కౌశల్ ఉన్నానండి. శ్రీకృష్ణ కౌశల్, అసలు నీకు గణిత బ్రహ్మ ఎవరో తెలుసా? ఎంత చక్కగా ఈ చిన్న వయసులోనే నువ్వు ఎన్ని విశేషాలను తెలుసుకున్నావు తెలుసా? అసలు గణిత బ్రహ్మ ఎవరో నీకు తెలుసా?
తెలుసండి, శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ గారు. మరి నీకు ఆయన గురించి ముందు ఏమైనా తెలుసా? లేదండి, నాకు తెలియదు. మరి ఎలా తెలుసుకున్నావు? గురువు గారు శ్రీనివాసమూర్తి గారి ద్వారా మా అమ్మగారు తెలుసుకుని నాకు చెప్పారు. అవునా? మరి ఆయన గురించి పూర్తి వివరాలు, ఆయన ఎవరి, అసలు ఏం చేశారు, అవన్నీ కూడా ఎలా తెలుసుకున్నావు? కొన్ని తెలుసండి. ఆయన గణితావధానాలు చేశారని తెలుసు. చాలా గొప్ప గణిత మేధావి అని. సరే, ఇప్పుడు మామూలుగా గణిత బ్రహ్మగా ఇలా ఏకపాత్ర అభినయం చేస్తావా అని నేను అడిగినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? చేయగల అనుకున్నావా? నేను ముందు ఇది చేయవద్దని అనుకున్నానండి. ఏమైంది? వారు అంధులు కదా. అయితే వారి గురించి విషయాలు తెలుసుకున్నాక గురువు గారు ఇంకా మా అమ్మగారి ప్రోత్సాహం ద్వారా చేద్దామనుకున్నాను. అవును, ఇప్పుడు దాకా దాదాపుగా వారి గురించిన విశేషాలను అలా ఏకపాత్ర అభినయంతో చక్కగా చెప్పావు కదా. మరి చాలా పెద్దది కూడా, అందులో కొన్ని కష్టమైన ప్రశ్నలు ఆ గణితావధానంలో చేయడం అంటే మహా కష్టం. అయినా సరే నువ్వు అన్ని జవాబులు శ్రీమతి కోడూరు లాలిత్య గారు అలా అడిగిన వెంటనే ప్రతిదానికి అలా గుర్తు పెట్టుకొని సమాధానం చెప్పావు కదా. అసలు అలా ఎలా నేర్చుకోగలిగావు? అవును, పెద్దది. మా అమ్మగారు చదివి నాకు చదవడం నేర్పించారు. తరువాత మా నాన్నగారు ఎలా మాడ్యులేషన్ చేయాలో నేర్పారు. తరువాత గురువు గారు రోజు కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయించి కొన్ని మెలకువలు చెప్పారు. గురువు గారి పేరు ఏంటి, మరొకసారి చెప్తావా? శ్రీనివాసమూర్తి గారు. దాదాపు ఈ స్క్రిప్ట్ అంతా కూడా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? వారం రోజులు. అంతేనా? వారం రోజుల్లోనే ఇంత పెద్దగా అన్ని నేర్చేసుకున్నావా? అవునండి. కృష్ణ అవును, జనవరి 19వ తేదీన శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించినటువంటి ప్రత్యక్ష సభలో అంతమంది సభ్యుల మధ్య భయం లేకుండా మరి ఈ రోజు కూడా ఎంతో చక్కగా మన శిలాక్షరాలు రేడియో కార్యక్రమం ద్వారా ఈ పాత్ర చేసావు కదా. నీవు పొందిన ఆ అనుభూతిని మాతో పంచుకుంటావా? సరే అండి. నేను చిన్నప్పటి నుంచి చాలా పోటీల్లో పద్యాలు, శ్లోకాలు, పాటలు అన్ని స్టేజ్ మీద చేసేవాడిని. అలాగే పోలాండ్ లో ఉన్నప్పుడు కూడా యముడు పాత్ర ఇంకా వినాయకుని పాత్ర స్టేజ్ మీద చేశాను. కాబట్టి నాకు స్టేజ్ అంటే భయం ఏమీ లేదు. అవును, మొన్న జరిగినటువంటి మహాభారత కథల పోటీలలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, నీవు బహుమతి పొందినప్పుడు నీవు పడినటువంటి ఆ ఆనందాన్ని కూడా మరి చేస్తావా? ఏ విధంగా నువ్వు ఆ బహుమతిని పొందడానికి గల ప్రోత్సహించిన వారి గురించి కూడా తెలియచేస్తావా? మా అమ్మగారండి నేర్పించారండి. అందరి ముందు గురువు గారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా ఉంది. ఇంకా సరే, చాలా ధన్యవాదాలు మా. మరి లాలిత్య గారు, సుమలత గారు, శ్రీకృష్ణ కౌశల్ ని మీరు ఇలా ప్రశ్నలు అడగడం మీకు ఎలా అనిపించింది? వారు సరైన సమాధానాలు
చెప్తారా? మీరు పొందిన అనుభూతిని కూడా తెలియజేస్తారా? అలాగే అండి, తప్పకుండా. అన్ని కూడా సరైన సమాధానాలే అండి. చాలా పెద్ద స్క్రిప్ట్, ప్రశ్నలు జవాబులు, అందులోనూ అంకెలు, ఎంతో పెద్ద పెద్ద అంకెలు కూడా గుర్తు పెట్టుకుని ఎంతో చక్కగా చెప్పాడండి బాబు. అలాగే ముందుగా ఈ సంజీవరాయ శర్మ గారి గురించి నేను గురుగారు శ్రీనివాసమూర్తి గారి ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకుని వారి గురించి నలుగురికి తెలియాలి అనే దాంట్లో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఈ మొత్తం అంతా కూడా గురువు గారి ద్వారా తీసుకున్నదే. గురువు గారి ప్రోత్సాహం వల్ల బాబు నేర్చుకుని ఇలా ప్రదర్శన ఇవ్వగలిగాడండి. చక్కగా మీరు కూడా ఎంతో చక్కగా అడిగారండి. ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించినటువంటి జనవరి 19వ తేదీన ఆదివారం రోజున జరిగిన ప్రత్యక్ష సభలో మీరు ప్రథమ బహుమతి మహాభారతం కథల పోటీలలో భాగంగా మీరు బహుమతిని పొందారు కదా, ఆ అనుభూతిని కూడా ఈ 2 నిమిషాల్లో మీ మాటల్లో తెలియజేస్తారా? అలాగేనండి, తప్పకుండా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు అంతర్జాలంలో మహాభారతం కథల పోటీలు నిర్వహించారండి. అందులో భీష్మ విభాగంలో నేను పాల్గొన్నాను. 2 ఆవృత్తాల తర్వాత నాకు ప్రథమ బహుమతి వచ్చింది. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ప్రత్యక్ష సభలో బహుమతి అందుకోవడం, అందులోనూ జయప్రకాష్ నారాయణ గారు గురువు గారు చేతుల మీదుగా అక్కడ ఆ సన్మానం తీసుకుని బహుమతి అందుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ధన్యవాదాలు మేడం గారు. మరి సమయభాగంగా మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే, మన శ్రోతలకి మీకు అందరికి తెలియచేయాల్సింది ఏంటంటే, మనకి 75 సంవత్సరాలు ముగించుకొని ఇంకా 76వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరి ఈ మన శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మన శ్రోతలకి మరొక ముఖ్య విషయము తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటంటే, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వారు మన శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులైన శ్రీ బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా చాలా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఇవ్వడం నిజంగా కూడా ముదావహం అండి. అందులోనూ పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి మిగతా విద్యార్థులందరికీ కూడా మన గురువు గారైనటువంటి శ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారి చేతుల మీదుగా అక్కడ ముఖ్య అతిథిగా వెళ్ళడము మరొక సంతోషకరమైనటువంటి విషయము. అందులోనూ అక్కడ విద్యార్థులందరికీ కూడా వారి చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం కూడా చాలా 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 ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మన శిలాక్షరాలు కార్యక్రమం ద్వారా తెలియచేయడం చాలా సంతోషం. మరొక్కసారి మీకు మన విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. శుభం భూయాత్ అండి. నమస్తే.